పురాణాల ప్రకారం చూసినా, ఇతిహాసాల ప్రకారం చూసినా, విశ్వామిత్రుడి శాపం ప్రకారం చూసినా ఆంధ్రులు ఒకే జాతి, తెలుగువారు ఒకే జాతి. ఆంథ్రోపాలజీ ప్రకారం చూసినా, అంటే సైన్స్ ప్రకారం తీసుకుంటే ఒడియా కానీ, మరాఠీస్ కానీ, కన్నడగాస్ కానీ, తమిళ్స్ కానీ వాళ్ళు వేరే బ్రాకెన్ డోల్కోస్ అయితే మనం ప్రోటోడోల్కోస్ సఫారీ. అంటే ఈ తెలుగు వాళ్ళు, ఈ ఆంధ్రులు సైన్స్ పరంగా, ఇతిహాసాల పరంగా ఒకే ఒక్క జాతి, అందరూ తెలుగు తల్లి బిడ్డలమే. దురదృష్టవశాత్తు కొన్ని విద్వేషకార శక్తులు తెలుగు ప్రజల మధ్యన తమలో తామ మధ్యన విభేదాలు కల్పించి తమ రాజకీయ అవసరాలను గడుపుకుంటానని చూసిన ఈ దుర్మార్గపు క్రీడకి అనేక రాజకీయ పార్టీలు అనుకూలంగా ప్రవర్తించడం వల్ల సెంటిమెంట్ అనే పేరుతో, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దానికి తందానా పాటడం వల్ల ఈ తెలుగు జాతి తమలో తాము విద్వేషాలతో కూడేదట్టు ఈ కొంతమంది చేసే ప్రయత్నాల వల్ల వచ్చే 100 తరాలు ఈ విధంగానే కొనసాగటం అనేది చాలా దుర్మార్గంగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు జాతి అంతా ఒక్కటై తమ భావావేశాన్ని వినిపించడానికి 7వ తారీఖున లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే సభకి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రావాల్సింది. తెలుగు జాతి ముద్దు బిడ్డలందరూ కూడా హాజరవ్వాల్సింది. వీరితో పాటే ఈ హైదరాబాద్ అనేది 423 సంవత్సరాల క్రితం మహమ్మద్ కులీ తన నగర స్థాపన ఏర్పడినప్పుడు చెరువులాగా నేను నిర్మించాను, చేపల్లాగా జనం రమ్మని కోరుకున్నారు. కానీ ఇంకొక 415 సంవత్సరాల తర్వాత ఇంకొక రుసుందారు వచ్చి జనాలను జాగోబాగా అంటారని అనుకోలేదు ఆ మహానుభావుడు. అందువల్ల ఈ నగరాన్ని ఒక 8 కోట్ల మంది జనాభాకి రాజధాని ఉన్న ఒక కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరం రాష్ట్ర విభజన జరిగి కేవలం తెలంగాణ గనక రాజధానిగా ఏర్పడితే, అంటే 2.6 కోట్ల మంది మాత్రమే ఇతరులకి ఇది రాజధానిగా సేవ చేస్తే ఈ రాజధాని స్థాయి తగ్గిపోతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది, ప్రపంచ స్థాయిలో దీని ప్రాధాన్యత కోల్పోతుంది. కాబట్టి హైదరాబాదీస్ అంటే ఇక్కడ తెలుగువారే కాదండి, ఇతర రాష్ట్ర వాళ్ళు, ఇతర దేశస్తులు, అనేక కుల మత ప్రాంతాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ను తమదుగా చేసుకున్న లక్షలాది మంది, మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఈ హైదరాబాద్ను కూడా కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ 7వ తారీఖు సభకి వచ్చి తీరాలండి. ఒక్కటి మాత్రం విజ్ఞప్తి చేస్తాను, కోస్తా, తెలంగాణ, రాయలసీమ 1589 నుంచి ఈ నగర నిర్మాణం అణువణువు అంటే పునాది వేసినప్పటి నుంచి కూడా కోస్తా రాయలసీమల ధనం, రక్తం, స్వేదం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల రక్తం, స్వేదంతో పాటు హైదరాబాద్ నిర్మితమైంది. 1766లో ఉత్తర కోస్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా ఆ లీజ్ అమౌంట్ 19వ శతాబ్దం వరకు హైదరాబాద్ వచ్చేది. 1956 నుంచి ఇక్కడ హైదరాబాద్లో కట్టిన నిర్మాణంలో అనేక సంవత్సరాలు కేవలం కోస్తా రాయలసీమని తీసుకొచ్చారు. ఇది ఆ చరిత్ర చెప్తా ఉంది. 1972లో కూడా కోస్తా రాయలసీమ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నప్పుడు తెలంగాణలోని అనేక మంది నేతలు సమైక్యాంధ్ర చెప్పారు. అక్కడ ప్రత్యేకవాదాన్ని తొక్కిపెట్టి ఎట్టి పరిస్థితున్న హైదరాబాద్ రాజధానిగా మిగతా అన్ని ప్రాంతాలను ఇందులో డెవలప్ చేయాలని 6 సూత్రాల ఒప్పందం పెట్టించి చస్తే మీరు విడిపోవడానికి వీల్లేదన్నారు. అందువల్ల ఖచ్చితంగా ఈ హైదరాబాద్ని మనం కాపాడుకోవాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రజల మధ్యన భావ సమైక్యత కాపాడాలంటే భౌగోళికంగా వేరండి, మానసికంగా విభజన చేసేటట్టు జరుగుతూ ఉంది. అందువలన గుండెల్లో ఆవేదన ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళు 100% ఈ సభకి హాజరై సభను విజయవంతం చేయాలి. ఇది మనందరి బాధ్యతగా, ఒక్కళ్ళ బాధ్యత కాదు, ఎవరింట్లోనూ పెళ్లి కాదు, మనందరి బాధ్యతగా తీసుకోవాలి. కానీ దీంట్లో ఇంక్లూజివ్ అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు జాతి ముద్దుబెట్టలే కాబట్టి అందరినీ కూడా ఇంక్లూజివ్గా తీసుకుని వాళ్ళందరినీ కూడా సభకు ఆహ్వానించి ఎట్టి పరిస్థితుల్లోనూ సౌభ్రాతృత్వంతో సభ సాగేటట్టు కొనసాగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.